వెల్కమ్ టు మెగా 9 టీవీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఓజీ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయిపోయింది. కొద్దిసేపటి క్రితమే యూట్యూబ్ లో మూవీ టీం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉందంటే అఫ్ కోర్స్ సినిమాపై అంచనాలు పెంచే విధంగానే ఉంది. ఓజీ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా. ఈ విషయాన్ని మూవీ టీం ముందు నుంచే చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ చూస్తే కూడా అదే కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే సుజీత్ టేకింగ్, పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవన్నీ కలిపితేనే ఓజీ మూవీ. అందుకు సంబంధించిన శాంపిల్ ఇప్పుడు ట్రైలర్లో చూపించారు. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ముఖ్యంగా ట్రైలర్లో తమన్ బీజిఎం హైలైట్. ఇక ఈ ట్రైలర్లో స్టోరీ పాయింట్ ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో స్టోరీ ఎలా ఉండబోతుందంటే ఇది మాఫియా బ్యాక్డ్రాప్ అనే సినిమా. సో పవన్ కళ్యాణ్ తో పాటు అతని టీం ముంబైలో జరిగే గ్యాంగ్స్టర్స్ ని అంతం చేయడానికి, గ్యాంగ్ వార్స్ ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో అది కొంతకాలం వరకు ఆపేస్తారు. ఆ తర్వాత ఎందుకో పవన్ కళ్యాణ్ కనిపించకుండా వెళ్ళిపోతారు. మళ్ళీ అదే గ్యాంగ్ వార్ ని అదే ముంబైలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హాష్మి వచ్చి స్టార్ట్ చేస్తాడు. సో ఈ నేపథ్యంలో ఓజాస్ గంభీరా అంటే మన పవన్ కళ్యాణ్ గారు బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హాష్మి చేసే అరాచకాలను, గ్యాంగ్ వార్స్ ని ఆపడానికి రావాల్సి ఉంటుంది. ఇది మామూలుగా స్టోరీ ప్లాట్. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ బిఫోర్ అంటే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఓజాస్ గంభీరాగా ఎలా మారాడు, గ్యాంగ్స్టర్ వార్స్ ని ఎందుకు ఆపాలనుకున్నాడు, అందుకు సంబంధించిన స్టోరీ ఏంటి, మళ్ళీ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, మధ్యలో ఏం జరిగింది అనేది సినిమాలో ఇంట్రెస్టింగ్ గా చూపించబోతున్నారు. సో ఇందులో పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ కి పెళ్ళైపోయి ఒక బాబుని కూడా చూపించారు. మేబీ వాళ్ళ కోసమే పవన్ కళ్యాణ్ గ్యాంగ్ వార్స్ ని వదిలేశాడా అనేది సినిమాలోనే చూపించబోతున్నారు. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ ని వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో చూపించాడు సుజీత్. సో పవన్ కళ్యాణ్ యాక్షన్స్ గానీ, మళ్ళీ ఆయన చెప్పే డైలాగ్స్ గానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరా అంటూ అరుస్తూ చేతిలో గన్ పట్టుకుని విలన్స్ ని కాల్చుకుంటూ వెళ్లే షాట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక ఇందులో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా పాజిటివ్ గా ఉండబోతుంది. ట్రైలర్ చూస్తే అది మనకు అర్థమవుతుంది. మామూలుగా పవన్ కళ్యాణ్ గత సినిమాల్లో ప్రకాష్ రాజ్ నెగిటివ్ రోలే ఉంటుంది. కానీ ఓజీలో ఆయన సత్యదాద అనే రోల్ చేస్తున్నారు. సో ఆ రోల్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసే విధంగానే ఉండబోతుంది. ఇందులో ప్రకాష్ రాజ్ కి కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని ట్రైలర్లో ఓ షాట్ లో చూపించారు. సో మొత్తంగా ఓజీ ఇది పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీ. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇలాంటి ఒక కమర్షియల్ మూవీ వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఆయన బ్యాక్ మూవీస్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వకీల్ సాబ్ కానీ, భీమ్లా నాయక్ కానీ, హరిహర వీరమల్లు ఇవన్నీ ఓ సోషల్ పాయింట్ తో వచ్చిన సినిమాలే. కానీ ఒక కమర్షియల్ సినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది. అది ఇప్పుడు ఓజీ పక్కా కమర్షియల్ మూవీ. దీన్ని సుజీత్ టేక్ చేయడం అనేది హైలైట్. ఎందుకంటే సుజీత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. సో ఒక వీరాభిమాని ఆయన అభిమాన హీరోని చూపిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అది ఓజీతో చూడబోతున్నాం అన్నమాట. మొత్తంగా ఓజీ ట్రైలర్ గురించి చెప్పాలనుకుంటే ట్రైలర్ అయితే సినిమాపై అంచనాల్ని పీక్స్ కి చేర్చేసింది. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది, ఎన్ని రికార్డులను కొల్లగొట్టబోతుంది అనేది సెప్టెంబర్ 25న తేలిపోనుంది. ఇక ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఇమ్రాన్ హాష్మితో పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తాడు, ముంబై వస్తున్నా తలలు జాగ్రత్త అని. సో ఈ డైలాగ్ ని బట్టి సినిమాలో వారిద్దరి మధ్య ఉండే వారు ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా బిఫోర్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో అంటే ఓజాస్ గంభీరాగా పవన్ కళ్యాణ్ ముంబైలో ఎలాంటి అరాచకం సృష్టించాడు, ఆయన్ని చూసి విలన్స్ ఏ రేంజ్ లో భయపడుతున్నారు అనేది కూడా ఓ షాట్ చూపించారు. ఓ విలన్ చెప్తాడు, మళ్ళీ ముంబై వచ్చేది ఎవరు, ఆయనేనా, ఆయన గురించేనా నువ్వు చెప్తుంది అని శ్రీయారెడ్డితో ఓ డైలాగ్ చెప్తాడు. సో ఆ డైలాగ్ ని బట్టి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది. మొత్తంగా ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా ఓజాస్ గంభీరాగా పవన్ కళ్యాణ్ చేసే అరాచకం మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని ట్రైలర్ లో చెప్పేశారు. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి నెక్స్ట్ లెవెల్ ఊపందించబోతోంది. మామూలుగా తమన్ బీజిఎం అనేది హైలైట్ ఉంటుంది, కానీ ఓజీ కోసం మాత్రం ఆయన చాలా కష్టపడ్డారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో ఒక్కొక్కరికి స్పెషల్ గా ట్రైలర్ ని కంపోజ్ చేశాడు. బాలీవుడ్ హీరో మన ఇమ్రాన్ హాష్మి ఎంట్రీకి ఒక సెపరేట్ మ్యూజిక్, అలాగే పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరాకి ఒక సెపరేట్ బీజిఎం ని క్రియేట్ చేశారు. ఇక ట్రైలర్లు కూడా ఆ బీజిఎంసే హైలైట్ అయిపోయాయి. సో మొత్తంగా ఓజీ పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టబోతోంది. సో ఓజీ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? ట్రైలర్లో మీకు బాగా నచ్చిన షార్ట్స్ కానీ, పాయింట్స్ కానీ ఏంటో మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.